పొడుపు కథ 1. నాకు తల ఉంది కానీ బుట్ట లేదు. నాకు ముఖం ఉంది కానీ కన్నులు లేవు. ఏమిటది? సమాధానం వచ్చేసి పెన్సిల్. పొడుపు కథ 2. తలుపు కాదు కానీ తెరుస్తారు. పుస్తకం కాదు కానీ జ్ఞానం ఇస్తుంది. స్కూల్ కాదు కానీ చదువు నేర్పిస్తుంది. ఎవరది? పుస్తకం. పొడుపు కథ 3. కాళ్ళు లేవు కానీ ప్రపంచం అంతా తిరుగుతాను. రెక్కలు లేవు కానీ ఆకాశంలో ఎగురుతాను. నోరు లేదు కానీ వార్తలు చెబుతాను. ఎవరది? రేడియో. పొడుపు కథ 4. వానలో వస్తాను, ఎండలో కనిపించను. 7 రంగులు ఉంటాయి కానీ తాకలేరు. అందరూ చూస్తారు కానీ పట్టుకోలేరు. నేను ఎవరు? ఇంద్రధనుస్సు. పొడుపు కథ 5. రాత్రి వస్తాను, పగలు కనిపించను. వేల మందిలో ఉంటారు కానీ ఎవ్వరూ మాట్లాడరు. ఆకాశంలో మెరుస్తారు కానీ పట్టుకోలేరు. నేను ఎవరు? సమాధానం చంద్రుడు. పొడుపు కథ 6. నోరు ఉంది కానీ తినదు. పడుకుంటుంది కానీ నిద్రపోదు. పగలు వదులుతుంది కానీ నడవదు. నేను ఎవరు? సమాధానం పొగ. పొడుపు కథ 7. కళ్ళు ఉన్నాయి కానీ చూడలేవు. గాలిలో తిరుగుతుంది కానీ నడవలేదు. పొలాల్లో ఉంటుంది, ఎండలో పనిచేస్తుంది. నేను ఎవరు? సమాధానం గాలిమేర. పొడుపు కథ 8. పండ్లు ఉన్నాయి కానీ తినదు. నోరు లేదు కానీ మాట్లాడదు. జుట్టుతో పని ఉంటుంది కానీ మనిషి కాదు. నేను ఎవరు? సమాధానం దువ్వెన. పొడుపు కథ 9. పుట్టినప్పుడు తోక ఉంటుంది, పెద్దయ్యాక తోక ఉండదు. నీళ్ళలో జీవిస్తుంది, భూమి మీద కూడా తిరుగుతుంది. నేను ఎవరు? సమాధానం కప్ప. పొడుపు కథ 10. పగలు కనిపించదు, రాత్రి వెలుగిస్తుంది. అగ్గి కాదు, బల్బు కాదు, ఆకాశంలో ఉంటుంది. నేను ఎవరు? సమాధానం చంద్రుడు. పొడుపు కథ 11. తాళం ఉంది కానీ తలుపు లేదు. స్వరాలు వస్తాయి కానీ మనిషి కాదు. నొక్కితే మాట్లాడుతుంది. నేను ఎవరు? సమాధానం పియానో. పొడుపు కథ 12. నీటిలో పుడుతుంది, ఆకాశంలో తిరుగుతుంది, మళ్ళీ నేలపై పడుతుంది కానీ ఇల్లు కట్టుకోలేదు. నేను ఎవరు? సమాధానం వర్షం.